పెట్టినాను అండ్ ఇక్కడ కీ అయితే ప్రెస్ అవుతుంది అండ్ ఇక్కడ లైనక్స్ మింట్ ఇన్స్టాల్ చేసేస్తున్నా. సో బూటింగ్ అయితే టైం పడుతుంది బై, కంపల్సరీ ఎట్లా కావాలి కానీ బూటింగ్ అయితే గ్యారెంటీ టైం పడుతుంది, బూట్ అవుతుంది. సో మీరు అనొచ్చు అన్న విండోస్ వేసుకోవచ్చు కదా అన్న అంటే బై విండోస్ గురించి అయితే మళ్ళీ కీ అని యాక్టివేషన్ అనేది తలకాయ నొప్పి ఉంటుంది. లినక్స్ నేను ఆల్రెడీ ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసమే నాకు ఈజీ. సో ఇది సెకండరీ సిస్టము అండ్ దీని పక్కకు చూస్తే ఇది నా మెయిన్ సిస్టమ్ అనమాట, i5ది, ఇదేమో Ryzen 5ది. రెండు సిస్టమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది ఆన్ లేదు, చూసుకోవచ్చు ఎల్ఈడి బ్లింక్ అయితే లేదు కాబట్టి. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు లినక్స్ మింట్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డైరెక్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అని మీరు క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం కొంచెం బ్రైట్గానే ఉంది కానీ ఇన్స్టాలేషన్ సెటప్ అనమాట. అండ్ ఇక్కడ వైఫై కూడా మనకి సిగ్నల్ చూపించేస్తుంది. నాది వైఫై ఈ సపరేట్ పెట్టేస్తాను. సో వైఫై కనెక్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనము సెటప్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు ఇంగ్లీష్, తర్వాత కంటిన్యూ, తర్వాత ఇక్కడ మీకు కీబోర్డ్ లేఅవుట్ ఉంటుంది. సో ఈ కీబోర్డ్ లేఅవుట్ కాడ అయితే మనము ఇండియన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇండియను అండ్ ఇండియన్ ఇంగ్లీష్ విత్ ఇండియన్ రూపీ, తర్వాత కంటిన్యూ. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే వేయండి, ఇన్స్టాల్ మల్టీమీడియా కోడెక్స్ అని. కానీ ఏంటంటే మీకు ఇక్కడ వైఫై ద్వారా గాను లేకపోతే ఇంటర్నెట్ నుంచో కనెక్షన్ అయితే కంపల్సరీ కనెక్ట్ అయ్యేది ఉండాలా. తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇక్కడ సర్వీసెస్ అయితే సెటప్ చేసుకుంటుంది, అది కొంచెం టైం పడుతుంది. ఓకే వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆల్రెడీ పెప్పర్మెంట్ ఓఎస్ ఉంది, దాంతోపాటు చేస్తారా లేకపోతే ఎరేస్ డిస్క్ అండ్ లైనక్స్ మిషన్ అంటే టిక్ చేయండి, తర్వాత కంటిన్యూ కొట్టండి అండ్ ఇన్స్టాల్ 128 జీబీది కదా. తర్వాత మీకు ఆప్షన్స్ అడుగుతుంది, కంటిన్యూ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ బై మెయిన్ పాయింట్ ఏంటంటే మనం లొకేషన్ ఇండియా కోల్కతా, బై డిఫాల్ట్ కోల్కతానే ఉంటుంది. కంటిన్యూ కొట్టండి. మీకు పేరు అడుగుతుంది, మీరు మీ పేరు పెట్టుకోవచ్చు. నా పేరు అయితే ప్రవీణ్ కాబట్టి ప్రవీణ్ అని పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ సిస్టమ్కి వచ్చేసరికి డిఫరెంట్ పేరు పెట్టుకోవాలంటే నార్మల్గా నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ పీసీ అని టైప్ చేస్తున్నా. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అయితే ర్యాండమ్ పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా, ఓకే ర్యాండమ్ పాస్వర్డ్. ఇక్కడ లాగిన్ ఆటోమేటిక్గా టిక్ చేయండి సరిపోతుంది. అండ్ కంటిన్యూ కొట్టండి, అయిపోయి మీకు ఇన్స్టాలేషన్ తొందరనే అయిపోతుంది. ఎస్ఎస్డి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సెటప్కి ఎక్కువ టైం పట్టలేదు. నేను డైరెక్ట్ రికార్డింగ్ చేస్తే ఏం స్కిప్ కూడా చేయలే. నాకు 1 minute 2 minutes దాకా పట్టింది సెటప్ టైము. ఇది మెయిన్ రీజన్ అనమాట. కానీ ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లినక్స్లో అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తుంది, అదొక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. లేకపోతే అంతా మంచిగా ఉంటుంది లినక్స్లో అయితే, మీకు కంగారవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇది అయ్యే లోపల డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఏమేమి వస్తున్నాయో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇక్కడ గ్రాఫిక్, ఇంటర్నెట్, మల్టీమీడియా ఇవన్నీ కూడా వేరే వేరే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మీకు బై డిఫాల్ట్గా వస్తాయి. అండ్ మీరు తర్వాత కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ ఇవే కావాలని ఏం లేదు. సో ఒకసారి రీస్టార్ట్ అయిపోయాక ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు ఈ సిస్టమ్ ద్వారా అయితే.
సో మొత్తం సెటప్ అయ్యేదాకా కూడా నేను వెయిట్ చేస్తాను బై. ఇంత కూడా స్కిప్ చేసేది ఏం లేదు. సో ఫుల్ డ్యూరేషన్ చూడాలి కదా, అందుకే నేను ఎంత కూడా స్కిప్ అయితే చేయట్లేను. సో ఆల్మోస్ట్ ఫినిష్డ్ కాపీయింగ్ ఫైల్స్ అని ఉంది. అండ్ మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ బిస్కెట్ అయితే. సో వీళ్ళు స్లైడ్ షోస్ పెడతారు, స్పాటిఫై రిథమ్ బాక్స్ కూడా ఉంటుంది. అండ్ సెల్లాయిడ్ ఎంపీవి విఎల్సి ప్లేయర్ ఉందనేసి, తర్వాత గింప్, ఇంక్స్కేప్, ఈ ఎడిటింగ్ ఫైల్స్, పిక్స్ల, అండ్ కనెక్ట్ చేసుకోవడానికి స్కైప్, వాట్సాప్, స్లాక్ అండ్ టెలిగ్రామ్ మీకు అందరికి తెలిసిందే బై. ఇక్కడ ఆఫీస్కి ఆల్టర్నేటివ్ అనమాట లీబ్రే ఆఫీస్కి ఆప్షన్స్. తర్వాత మీకు గేమ్స్కి వచ్చేసరికి కదా స్టీమ్, నా టెక్నిక్స్లో మొత్తం నేను స్టీమ్ గురించి చెప్తున్నా కదా. సో ఆ స్టీము, మైన్క్రాఫ్ట్, డ్రాప్ బాక్స్, బ్లెండరు, 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. తర్వాత వర్చువల్ బాక్స్, వైన్ మీకు అందరికి తెలిసిందే. తర్వాత డెస్క్టాప్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వేరే ఇవి డ్రైవర్స్ అనమాట, అప్ టు డేట్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా. అండ్ ఫైనల్ హెల్ప్ వేరే నార్మల్ నడుస్తుంటారు. కింద అయితే ఆల్మోస్ట్ డన్ అనేసి అయితే వీరైతే మెన్షన్ చేస్తారు, కానీ టైం పట్టేటట్టుంది ఇంకా. ఎందుకంటే ఇంత కూడా ఏడ కూడా కటింగ్ అయితే చేస్తలేను, ఎంత ఉందో అంతనే చేసేస్తున్నాను అనమాట. సో ఇన్స్టాలింగ్ సిస్టమ్ అనేసి అయితే పడ్డది. సో అది కూడా అయిపోయిందంటే ఇది సెట్ అయిపోతుంది. అండ్ కాన్ఫిగర్ అయిపోయింది, ఫైల్స్ రిట్రీవ్ అవుతున్నాయి. ఓకే, మేబీ ఆ బార్ మొత్తం ఇక్కడ సైడ్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయాలి నేను అట్లయితే. సో కంటిన్యూ చేద్దామా, ఎంత తీసుకుంటా చూద్దామా, ఎంత టైం పడుతుంది అంత టైం దాకా స్మార్ట్ ఫోన్ అయితే హోల్డ్ చేసి పట్టుకుంటాను నేను. ఫైల్స్ అయితే తీసుకుంటుంది. సో అంటే ఫైల్స్ ఏం లేవు, మన హార్డ్వేర్ ఉంది కదా, హార్డ్వేర్కి సంబంధించిన ఫైల్స్ అయితే తీసుకుంటుంది. దాని ప్రకారం అది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటుంది అన్నమాట. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ లాంగ్వేజెస్ ప్యాక్స్ ఏవైతున్నాయో అవి కూడా తీసుకుంటుంది. ఓకే, వేరే సాఫ్ట్వేర్స్ ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. హార్డ్వేర్ డిటెక్ట్ అయ్యింది, కాన్ఫిగర్ చేస్తుంది హార్డ్వేర్ని. నెక్స్ట్ మనం ఇక కోడింగ్ పరంగా చూసుకోవాలంటే కింద డ్రాప్ డౌన్ పెట్టగానే ఇది ఎక్కడి దాకా వచ్చింది, ఏం కోడింగ్ అని ఇక్కడ చూపించేస్తున్నాను. మేము ఆబ్వియస్లీ ఇక్కడ స్కిప్ ఆప్షన్ అని స్కిప్ కొట్టచ్చు, కానీ నేను మ్యాక్సిమం స్కిప్ కొట్టాను. సో హార్డ్వేర్ అయితే కాన్ఫిగర్ అయింది, కొన్ని పాజిబుల్ ఫర్మ్వేర్ మిస్సింగ్స్ వచ్చినాయి. ఇక్కడ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఫైనల్గా ప్యాకేజెస్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకా డౌన్లోడ్. సో బై ఎస్ఎస్డికి మీరు చూసుకోవచ్చు, నార్మల్ సాటా ఎస్ఎస్డి అనమాట. సో సాటా ఎస్ఎస్డికే మనకి ఇంత టైం పడుతుంది చూడండి, 4 to 6 minutes దాకా అయిందనమాట ఓన్లీ ఇన్స్టాలేషన్కి. అండ్ ఇప్పుడు ఫైనల్గా అంత అయిపోతుంది కాబట్టి ఒక బూట్ తీసుకుంటుంది, ఐ థింక్ ఒక రీస్టార్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత మీరు ఎప్పటిలాగా మీ సిస్టమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రన్నింగ్ ఇన్స్టాలింగ్ సిస్టమ్ అనేసి అయితే వన్ సెకండ్ పడ్డది. ఇక్కడ కింద చూసుకోవచ్చు, మొత్తం స్క్రీన్ చూపించడానికి కింద చూపించేస్తాను, అయిపోయింది. సో ఇది ఫుల్ సెటప్ అనమాట. సో ఇక్కడ సిస్టమ్ నడుస్తుంది అండ్ ఇక్కడ సెటప్ నడుస్తుంది. అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం బై, క్లోజ్ ఉన్నాం. సో లిటరల్గా చూసుకుంటే లిటరల్గా తక్కువలో చూసుకున్నా సరే కూడా 6 to 8 minutesలో ఐ థింక్ 8GB ర్యామ్, 128GB SSDతో అంతా క్లీన్గా చూసుకుంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా స్క్రీన్ టైం కూడా చూసుకోవచ్చు. ఐ థింక్ ఇది 7 minutes ఏమో ఇన్స్టాలేషన్ టైం అయితే తీసుకుందనమాట. 7 minutes. 7 ఓకే. అండ్ ఫైనల్గా కాపీయింగ్ లాగ్ ఫైల్స్ వేరే అయిపోయినాయి లాస్ట్కి. ఐ థింక్ ఇప్పుడు ఫినిష్ అనే ఆప్షన్ అయితే రావాలి. ఓకే, వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనేసి అయితే మీకు గైస్ మీకు ఇక్కడ వస్తుంది కదా. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని మీకు ఇక్కడ ఆప్షన్ రాగానే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ పెన్ డ్రైవ్ తీసేసి ఇప్పుడు రీస్టార్ట్ మీద క్లిక్ చేయాలి అంతే బై, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రీస్టార్ట్ మీద క్లిక్ చేయగానే
అడుగుతుంది. మేబీ ఎర్రర్స్ క్రాష్ వచ్చిందా, సో క్లోజ్ చేసేసింది, రీస్టార్ట్ అయిపోతుంది. సో ఇది రీస్టార్ట్ అయినాక ఇట్లా విండో కనిపిస్తుంది. సో యాక్చువల్ కొంచెం బగ్ వచ్చింది కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. రీస్టార్ట్ చేస్తే సాల్వ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ లెస్ట్ గో అనగానే మీకు ఇక్కడ నైట్ మోడ్, డార్క్ మోడ్ అని చూపిస్తారు. ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేయగానే డార్క్ మోడ్కి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ కలర్స్ బట్టి ఈ సెలెక్షన్ కలర్ సెట్ అవుతుంది అనమాట. డిఫాల్ట్గా మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు బై. నాకైతే పర్పుల్ నాకు మంచిగా అనిపిస్తుంది, పర్పుల్. లేకపోతే బ్రౌన్, లైట్ బ్రౌన్ బాగానే ఉంది, పర్పుల్ పెట్టి చూద్దాము. తర్వాత డాక్యుమెంటేషను, తర్వాత హెల్ప్స్, తర్వాత కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి. అంతే బై, ఇది క్లోజ్ చేసుకోవడమే.